Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. లవ్ టుడే సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఒక సినిమాతో మన ముందుకైతే వచ్చేసాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ డ్రామా ఎలా ఉందో మన స్టైల్లో డీటెయిల్డ్గా ఈ వీడియోలో రివ్యూ చూద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ మొత్తం 2040వ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. ఆ కాలంలో ప్రతిదానికి ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది, కానీ ప్రేమకి మాత్రం ఉండదు. అందుకే ఎస్జే సూర్య లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఒక యాప్ ద్వారా ఎవరికి కరెక్ట్, ఎవరి ప్రేమ స్కోర్ ఎంత అనేది ఈ కంపెనీ డిసైడ్ చేస్తుంది. మరోవైపు మన హీరో వైబ్ వాసు అసలు ఫోన్ వాడటం అంటేనే నచ్చని ఒక ఆర్గానిక్ కుర్రాడు. అలాంటి వాసు ఫోన్కి, ఆ లైక్ యాప్కి బాగా అడిక్ట్ అయిన ధీమా అనే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ టెక్నాలజీ ప్రపంచంలో వీరి ప్రేమకి ఎదురైన ఆ సవాళ్ళు ఏంటి, సూర్యతో వాసు చేసిన ఆ ఛాలెంజ్ ఏంటి, చివరికి వాసు తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. 2040 బ్యాక్ డ్రాప్ లో ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ టచ్ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక హీరో ప్రదీప్ రంగనాథన్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ లో తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక మిగిలిన కాస్టింగ్ చూసుకున్నట్టయితే కృతి శెట్టి తన గ్లామర్ తో మాత్రమే కాకుండా డీసెంట్ యాక్టింగ్ తో మనందరం మెప్పించింది. ఇక ఎస్జే సూర్య గురించి అయితే అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. తన మేనరిజమ్స్ కానీ, అలాగే హీరో ప్రదీప్ తో వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. ఇక యోగి బాబు కూడా అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే రొటీన్ ట్రీట్మెంట్ అన్నమాట. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే మాత్రం పాత కాలం నాటి రొటీన్ డ్రామానే, ఆ లవ్ స్టోరీని మళ్ళీ చూపిస్తారు. ఇక 2040లో ఉండి కూడా హీరోకి ఫోన్ వాడటం తెలియదు అనడం కొంచెం అతిగా అనిపిస్తుంది. అలాగే తన సోషల్ మీడియా గురించి క్లాసులు పీకడం కూడా లాజిక్స్ కి కంప్లీట్ గా దూరంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే అనవసరంగా సాగదీసేసినట్టుగా అనిపిస్తాయి. ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే అసలు ప్రాపర్ గా సెట్ అవ్వలేదు కూడా. కొన్ని సీన్స్ చూస్తుంటే మనకి రోబో 2.0 సినిమా కానీ, లేదా రఘువరన్ బీటెక్ కానీ ఇలాంటి సినిమాలో సీన్స్ కొన్ని గుర్తొస్తాయి, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫ్యూచర్ వరల్డ్ సెటప్ కోసం చేసిన ఆ ప్రొడక్షన్ డిజైన్ ఏదైతే ఉందో నీట్ గా ఉంది. ఇక ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా రిచ్ లుక్ అయితే తీసుకొచ్చింది. ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది, కానీ తన గత సినిమాలతో పోల్చుకుంటే మాత్రం ఆ రేంజ్ లో మ్యూజిక్ అయితే ఈ సినిమాకి కొట్టలేదు. 1-2 పాటలు అయితే బాగున్నాయి, మిగతా అంతా జస్ట్ యావరేజ్ గా అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఫ్యూచరిస్టిక్ సెటప్ లో సాగే ఒక రొటీన్ లవ్ స్టోరీ డ్రామా అని చెప్పొచ్చు. ప్రదీప్ రంగనాథన్ ఫ్యాన్స్ కి, అట్లాగే టైం పాస్ కోసం సినిమా చూసే వాళ్ళకి ఈ సినిమా డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. లవ్ టుడే లాంటి సినిమా రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నిరాశపడతారు. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి మూవీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.